కమ్మవల కన్నీళ్లు కాలువలై పారుతుంటే అన్ని పార్టీలు పట్టించుకుంటాయో పట్టించుకోవో కానీ మేము మాత్రం కనికరం లేనోళ్ళ తిరిగా ఉండవన్నట్టు వెలుగుమట్లకు బయలుదేరిను మాజీ మంత్రి కేటీఆర్. గులాబీ లీడర్ వస్తున్నాడని తెలుసుడే ఆలస్యం. ఖమ్మం ఆర్డీఓ నరసింహారావును మెట్పల్లికి బదిలీ చేసింది సర్కారు. మరి అంత భయం ఎందుకో ఏమో కానీ కేటీఆర్ వెలుగుమట్లకు పోగానే జనాల ఏడుపులు ఆర్తనాదాలు ఆదుకొమ్మని అడిగే పిలుపులే ఎటు దిక్కు చూసినా. అన్నా కేటీఆర్ అన్న మమ్ములను ఈ సర్కారు అరిగోస పెడుతున్నది. కాన్పైన బాలింతలను బజారులో పడేసింది. కదల్లేని ముసలోళ్ళ మీద పోలీసుల కవాతులు చేయించింది. కన్న తల్లి తీరుగా చూసే సర్కారే కన్నమ్మ కష్టాలు పెడుతున్నది. ఇక మీరే మాకు దిక్కు కేటీఆర్ అన్న అని తమ గోడును ఎల్లబోసుకున్నారు. ఇక వాళ్ళతోనే వాళ్ళ నడుమిటనే కూర్చొని మీకేం కాదు, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాము, ఎంత దూరం అంటే అంత దూరం కొట్లాడతామన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. ఉత్తగా కొట్లాడుడే కాదు, కొత్త ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా చేయించే బాధ్యత మాదని కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. అన్ని తీర్ల కాయిదాలు, పట్టాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఉన్నాక కూడా సామాన్య జనాన్ని ఇంత తిప్పలబెట్టుడు రేవంత్ రెడ్డి ఒక్కనికే చెల్లుతుంది. అయినా ఇడిచిపెట్టేది లేదు. ఎంతవరకు అయితే అంతవరకు కోర్టులలో కొట్లాడతాం. అట్లా కూడా కాకుంటే మా సర్కార్ వచ్చినాక మీకు కొత్తగా ఇండ్లు కట్టించి ఇస్తామని కేటీఆర్ చెప్పుడుతోని వెలుగుమట్ల జనాల కళ్ళల్లో ఆనందం కనిపించి వెలుగులు నిండినాయి. మరి ఈ దెబ్బతోని వెలుగుమట్ల జనాల జోలికి రాకుండా సర్కార్ ఉంటుందా, లేకుంటే ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని తప్పును సరి చేసుకుంటుందా అనేది ముందు చూడాలి. కొత్తగా బండ్లు, కార్లు, బస్సులు కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కొనుక్కోండి. ఆలోచిస్తే ఆశాభంగం, ఆలస్యం చేస్తే మీకే నష్టం. ఏంది అరేకమాల అమ్ముకునేటోళ్ళ తీరుగా చెప్తున్నారేంది అనుకుంటున్నారా? తెలంగాణ సర్కారు ఆమ్దాని పెంచుకునే పనులు చేస్తున్నది. అందుకోసం కొత్తగా బండ్లు, కార్లు ఇంకేదైనా కొనేటోళ్ళ నెత్తిలో చేయి పెట్టే ఉపాయాలు చేస్తున్నది. ఇప్పుడున్న రూల్స్, ఫీజులు, పన్నుల రేట్లు మార్చి 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నదట. రవాణా శాఖ కార్లు, ఆటోలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు 2,000 నుంచి మొదలు పెడితే 10,000 దాకా రోడ్ సేఫ్టీ సెస్లు వసూలు చేస్తుందట. ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ టైంలోనే కట్టించుకుంటుందట. అంటే ఇప్పుడు బండి కొంటే 2,000 నుంచి 10,000 నడుమ పైసలు మిగిలించుకోవచ్చు అన్నమాట. అదే మార్చి తర్వాత అయితే ఎక్కువ కట్టాల్సిందే. ఇట్లా వసూలు చేసిన పైసలు ఏడాదిలో 270 కోట్లు జమ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నదట సర్కారు. మంచిదే, టార్గెట్లు పెట్టుకొని పని చేస్తే మంచిదే, కానీ ఆ టార్గెట్లు ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తే దానికే కాకుండా ఎన్నికల ముందు జనానికి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేట్లా కూడా టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. రైతులకు యూరియా తిప్పల లేకుండా చూసేదానికి టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. కూలింది అని ప్రచారం చేసిన కాళేశ్వరాన్ని రిపేర్ చేసేదానికి టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. అవన్నీ కాకుండా జనాన్ని తిప్పల పెట్టుకుంటానికే కాంగ్రెస్ సర్కారు టార్గెట్లు పెట్టుకొని పనిచేస్తే ఎట్లా సారు అని అడుగుతున్నారు రోడ్డు సేఫ్టీ సెస్ ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు.